Even today, agriculture is still the backbone of India's economy. Majority of SCSTs in rural India solely depended on agriculture and its allied sectors for their livelihoods. ఈ వ్యవసాయం చానాలు బట్టి చేస్తున్నామండి. ఎక్కువ లాసులు వచ్చి ఇబ్బందులు పడుతున్నామండి. బాగా ₹1,00,000 దాకా మందులు కొట్టినా కానీ ఎకరానికి 10 క్వింటాల కన్నా ఎక్కువ కావట్లేదు. ఎస్సీ కౌలు రైతులు అండి. కౌలుకు పొలాలు వేసుకుంటాం, మాకు పొలాలు లేవు. కౌలుకి వేసుకుంటే మరి ఆ కౌళ్ళు ఎక్కువ అవుతున్నాయి, ఇవి తెగుళ్ళు వస్తున్నాయి, తెగుళ్ళ వల్ల నష్టపోతున్నాం. మా జీవితమే వ్యవసాయం మీద ఆధారపడాలి. వ్యవసాయం అనుకూలంగా లేదు, కౌళ్ళు మామూలుగా లేవు, మందులు రేట్లు పెరిగిపోయినాయి. వీటన్నిటి బాగా తట్టుకోలేక కుటుంబాన్ని పోషించుకునే విధానం లేక ఆలోచనలు పడి ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. మా పిల్లలు రేత్రి బగులు బస్తాలు మోసుకొని మిరపకాయలు ఆరేసుకొని వానొత్తే ఉరుకులు పెట్టి పట్టలు కప్పుకొని మళ్ళీ అవన్నీ తీసి తెవిడి అమ్ముకొని మళ్ళీ అప్పులు. Most of the SCSTs engaged in farming are either tenant farmers or own less than 1 acre of land and often face several challenges. Dalit Bahujan Resource Center has been tirelessly working to bring change in the lives of SCST, marginal and tenant farmers in Andhra Pradesh. DBRC regularly conducts awareness programs to SCST farmers on government schemes available in agriculture and its allied departments. ఇంతకుముందు మాకు పశువులు ఉండే పేడ ఉంది కానీ ఎట్లా యూజ్ చేయాలనేది తెలియదు. దానిలో ఎన్ని మెలకువలు ఉన్నాయి అనేవన్నీ నేర్పించారు. అక్కడ చెప్పి మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, బుక్ ఒకటి ఇచ్చారు, తయారు చేసుకునే విధానం అని చెప్పారు. బాగా ఘనామృతం, జీవామృతం అట్లాంటివి తయారు చేసి స్ప్రేయింగ్ చేయటం. With the support of Krishi Vigyan Kendras, DBRC sensitizes SCST farmers on organic farming, mushroom cultivation, cattle health, crop selection based on seasons. బత్త మొక్కలు ఇచ్చాడు, నిమ్మ మొక్కలు ఇచ్చాడు, పెసలు ఇచ్చాడు, మాకు ఇచ్చినవి కూడా సహాయపడ్డాయి. DBRC distributes seeds and required machinery at regular intervals. DBRC helps them to get food processing units at a subsidized price or free of cost. Government introduced Crop Cultivator Rights Card (CCRC) for tenant farmers to avail government schemes and services. To obtain a CCR card, tenant farmers should get consent letter from their landowners who often deny it. The crop loss and Raitu Bharosa money directly goes to landowners instead of tenant farmers. కౌలు రైతులకి ల్యాండ్ నెంబర్ ఇవ్వడానికి ఏమైందండి, మా పిల్లలు కష్టపడి రేత్రి పగులు పాము అనకుండా తేలు అనకుండా పొలాలు వేసుకొని పండించుకుంటున్నారుగా, ఫలితాలు రావట్లేదు. వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు. మేమేమో పొలం చేపెట్టి పడుతున్నాం, పొలమైన పాడు పెట్టుకుంటారు. వాళ్ళు ధనికులుగా, వాళ్ళకేం కోట్లు ఆస్తుంది. ఒక ఎకరం అమ్ముకుంటాడు అప్పు అయితే, మాకు అమ్ముకోవడానికి ఏముంది, కోటా బియ్యం తింటున్నాం. ఇదే ఒక సందర్భంలో 2 సంవత్సరాల క్రితం DBRC కౌలు రైతుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది రైతు భరోసా కేంద్రంలో. ఆ సదస్సుకి వెళ్ళటం జరిగింది. ఈ DBRC అవగాహన సదస్సుల వల్ల నేను కౌలు రైతు సాధించుకున్నాను. DBRC formed farmer producer organizations with the SCST farmers and frequently takes them to exposure visits, regularly conducts awareness programs, facilitates interface meetings between government officials and the farmers. ఈ సంస్థలు చేరినాక మాకు కొన్ని రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ పొలాన్ని ఏ విధంగా విడిపించుకోవాలనే అవగాహన అనేది కలిగింది. అంతకుముందు మాకు తెలియదండి. ఎక్కడికి పోవాలన్నా కానీ మేము యానాదులం కాబట్టి మాకు ఎక్కడికి పోయినా కానీ మాకు స్టాంప్ ఇచ్చేవాళ్ళు కాదు. అంబేద్కర్ చట్టం ప్రకారంగా లేబర్ని ఏదన్నా అంటే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారనే ప్రోత్సాహం కలిగిందండి. ఇప్పుడు దానికి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్తాం. DBRC is proud to announce that because of its continuous efforts, hundreds of SCST farmers in its working areas have received assigned farming lands. DBRC was successful in issuance of licenses from government authorities to SCSTs who fish in ponds for their livelihoods. DBRC was successful in improving the lives of SCST farmers in its working area.
Join with us to bring change. జై భీమ్, జై భారత్.